కలి నాలో దూరి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అందుకే నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ నువ్వేమో ఇక్కడ రెండోసారి స్వయంవరం చేసుకుంటున్నానని చెప్పాడు. అందుకే మా రాజు నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుని నన్ను తీసుకురమ్మన్నాడు కాబట్టి తీసుకొచ్చాను అని చెప్తాడు. దమయంతి దానికి, మీరు నన్ను తప్పుగా అనుకోకండి, కేవలం మీరు రావాలని మాత్రమే ఇలాంటి ఫేక్ న్యూస్ నేను స్ప్రెడ్ చేశాను, అంతేకాని నాకు తప్పుడు ఉద్దేశం అయితే లేదు, నన్ను క్షమించండి అని అంటుంది. ఇప్పుడు ఇలా అన్న వెంటనే వాయుదేవుడు కూడా సాక్ష్యం చెప్తాడు. అప్పుడు నలుడు కర్కోటకి ఇచ్చిన వస్త్రాల్ని ధరించగానే తన ఒరిజినల్ రూపానికి వచ్చేసాడు. రాగానే ఇంకిద్దరు యునైట్ అయితే మెల్లిగా ఈ న్యూస్ రితుపర్ణ అనే రాజుకి తెలిసింది, అతన్ని బాహుక కాదు నలుడు అని. బట్ ఆయన కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు, దాన్ని నెగిటివ్ గా ఏం తీసుకోలేదు. నలుడు అక్కడే భీముడి దగ్గర ఒక నెల రోజులు ఉన్నాడు. అప్పుడు ఇంకా తమ్ముడి దగ్గరికి వెళ్ళి, పుష్కర బయటికి రా, నేను ఇంకొంచెం ధనాన్ని సంపాదించాను, దమ్ముంటే ఇప్పుడు నాతో పాచికలాడు అన్నాడు నలుడు. పుష్కర బయటకు వచ్చి, నీ దగ్గర ఇంకేముంది, దమయంతి ఉంది, ఓడిపోతే దమయంతిని ఇస్తావా, దమయంతిని కానీ నేను పొందానంటే లోకంలో నాకంటే గొప్పవాడు ఇంకెవడు ఉండడని చాలా నీచంగా మాట్లాడతాడు. కళ్ళు ఎర్రబడిన నలుడికి ఒక్కసారి తలని నరికేయాలనిపించింది, కానీ